భరద్వాజ్ గారు ఇప్పుడు మనకి ఓజీ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఒక బిగ్ నెంబర్ చూసాం పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో. 300 కోట్లు. 303, 310 కోట్లు. అవును, 310 కోట్లు చూసాం. పోస్టర్ వాళ్ళు అఫీషియల్గా వేశారు. అవును. అయితే ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చేసింది. బట్ దాని చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఏయో వార్తలు, ఇప్పుడు కన్నడకు సంబంధించిన ఒక ఆయన ఏదో మాట్లాడాడని చెప్పేసి, చంద్రు అని ఓజీ సినిమా కాపీ సినిమా అని చెప్పేసి, ఏంటది అసలు ఆ గొడవ ఏంటి? అసలు దీని చుట్టూ జరుగుతున్న కథనాలు. ఉపేంద్రతో ఆయన గతంలో తీసినటువంటి కబ్జా అనేటువంటి ఓ సినిమా, ఆ సినిమాలో ఎలా నడుస్తుందో క్యారెక్టర్, ఉపేంద్ర క్యారెక్టర్ ఎలా డ్రైవ్ అవుతుందో దాదాపు అదే ధోరణి ఈ సినిమాలో ఓజీ క్యారెక్టర్లో కనిపించింది అనేది ఆయన కంప్లైంట్. ఓహో, క్యారెక్టరైజేషన్ ఒకటేనా లేకపోతే సీన్లు కూడా మ్యాచ్ అయినాయి అంటున్నాడు? అంటే కథ మ్యాచ్ అయింది, ఆ ధోరణిలోనే ఉంది దాదాపుగా. అది కూడా మాఫియా బ్యాక్డ్రాప్ లో చేసినటువంటి సినిమానే. మాఫియా బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చినాయి, చాలా సినిమాలు చూసాం. దాదాపు అదే ధోరణిలో ఉంటుంది ఏ సినిమా అయినా కానీ. కాబట్టి ఇది కంపారిజన్, అతను ఆ సినిమా చూసి యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టాడు అనేది ఆయన క్లెయిమ్. కానీ ఆ కథ, ఆ ధోరణి ఈ సినిమాలో కనిపించింది అనేది కేవలం అతని కంప్లైంటే తప్ప వాస్తవం అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఒకే జానర్లో చేసినటువంటి సినిమాల్లో సిమిలారిటీస్ కనిపిస్తాయి న్యాచురల్గానే. ఈవెన్ పవన్ కళ్యాణ్ లుక్స్, ఆయన నడక, వ్యవహారం ఇదంతా ఆయనే నటించినటువంటి పంజా సినిమా కూడా రిఫరెన్స్లా కనిపిస్తుంది. పంజా సినిమాలో కూడా క్యారెక్టరైజేషన్ ఇలాగే ఉంటుంది. అందుకని ఇది కబ్జా సినిమా నుంచి ఈయనేదో ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకున్నాడు అనేది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. ఓకే, కాకపోతే కొన్ని మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, ఆ సిమిలారిటీస్ ఉంటాయి ఒక జానర్లో వచ్చిన సినిమాల మధ్య. దాన్ని ఫ్రెండ్లీగా వదిలిపెట్టేసి కానీ ఆయన పట్టించుకుని మాట్లాడే ప్రయత్నం చేశాడు. దాన్ని మీడియా హైలైట్ చేసుకుంటూ పెడుతోంది. అది ఈ సినిమాకి సంబంధించిన ఒక పరభాష దర్శకుడు చేసినటువంటి విమర్శ. అవును, అదొకటి. ప్లస్ సినిమా పవన్ కళ్యాణ్ గారి వీరమల్లు రిలీజ్ అయినప్పుడు కన్నడ పరిశ్రమకు సంబంధించి అక్కడ థియేటర్ల దగ్గర గొడవ చేయటం. అవును, ఓజీకి కూడా గొడవ జరిగింది కదా. ఓజీకి కూడా జరిగింది, థియేటర్ల దగ్గర ఓజీకి సంబంధించి జరిగింది. అలాగే పోస్టర్ల దగ్గర నుంచి గొడవ అయింది. పోస్టర్లు మీరు కన్నడలో వేయలేదు, ఇలా రకరకాలుగా నడిచింది గొడవలు. సరే, ఏది జరిగినప్పటికీ ఇది ఆ వాదనలో అయితే పసందని అనుకోవడం లేదు. ఓకే, అది ఒక గొడవ. ఓజీకి సంబంధించి జరుగుతున్నటువంటి 3-4 గొడవల్లో అదొకటి. తర్వాత ఇప్పుడు సుజిత్ నెక్స్ట్ సినిమా నానితో చేస్తున్నాడు. అవును, నానితో చేస్తున్నటువంటి సినిమా ముందు వినిపించిన మాట ఏంటంటే డివివి బ్యానర్లోనే ఉంటుంది అని. అవును, అది డివివి బ్యానర్ కాకుండా ఇంకొక బ్యానర్లో ప్రారంభం అవుతోంది ఇప్పుడు. అవును, ప్రారంభం అయిపోయింది, అయిపోయింది. సో ఇంకొక బ్యానర్లో ఓపెన్ అయ్యేసరికి దాన్ని బేస్ చేసుకుని కొన్ని వార్తలు సర్క్యులేట్ అయిపోయినాయి. అంటే దానయ్య గారికిను సుజిత్కి మధ్య ఏవో గ్యాప్స్ వచ్చినాయని, రెమ్యూనరేషన్కి సంబంధించి, ఓజీకి సంబంధించి వాళ్ళు అనుకున్నటువంటి రెమ్యూనరేషన్ ఆయనకు పూర్తిగా ముట్టలేదని, అలాగే ఖర్చు ఎక్కువ పెట్టేశాడని, దానయ్య గారికి ఒక కంప్లైంట్ ఉందని ఈయన మీద, ఆ వచ్చినటువంటి డబ్బులకి ఆయన ఖర్చుకి ఎక్కడా మ్యాచ్ అవ్వలేదని, బిజినెస్ జరిగినట్టుగా కనిపించింది కానీ భారీ లాభాలు అయితే మిగలలేదు ఆ సినిమా మీద అని, ఆయన సుజిత్ మీద అలిగి ఉన్నాడని, ఇలా రకరకాలు. అలాగే సుజిత్ కూడా ఆయన మీద అలిగి ఉన్నాడని, ఈ ఓజీకి సంబంధించి సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ ఒకటి అనుకున్నారు మొన్న సక్సెస్ మీట్లో. ఈ సక్సెస్ మీట్లో మాట్లాడుకున్నటువంటి సీక్వెలో ప్రీక్వెలో అది కూడా ఆ బ్యానర్లో చేయకపోవచ్చు, వేరే బ్యానర్కి వెళ్ళిపోవచ్చు అని. అక్కడ దాకా స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ అయిపోయినాయి సోషల్ మీడియాలో. చివరికి పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే సుజిత్ టోటల్గా ఈ వ్యవహారం మీద ఒక ట్వీట్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. మా ఇద్దరి మధ్య రిలేషన్స్ బాగానే ఉన్నాయి, దయచేసి అనవసరమైనటువంటి స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దు అని ఆయన బహిరంగంగా ప్రజల్ని కోరుకున్నాడు. కోరుకుని మా ఇద్దరి మధ్య రిలేషన్ బాగానే ఉంది, ఫర్దర్గా ఇంకో ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాము అని చెప్పాడు ఆయన. ఆ బహుశా అది మెన్షన్ చేయలేదు కానీ అది ఓజీ సీక్వెల్ అక్కడే ఉంటుంది అనేది అర్థమవుతోంది. ఓజీ 2 లేదు చాప్టర్ 1 అనుకోవాల్సి ఉంటుంది. అది కాంతారా పద్ధతిలో చూస్తే ఆ చాప్టర్ 1 అనేది డివివి బ్యానర్లోనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా గ్యాప్స్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ. ఈసారి కొంచెం ప్రికాషనరీగా వెళ్దాము అనే మాట కూడా ఆయన దానిలో వాడాడు. ఏది ఆ సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్లో
పవన్ కళ్యాణ్ చాలా కన్ఫెసివ్గా మాట్లాడి ఈ సినిమాకి సంబంధించి నా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు జరిగాయి, అంటే కంటెంట్కి సఫిషియెంట్ టైం ఇవ్వలేకపోయాను నేను అనేటువంటి ఒక ధోరణిలో మాట్లాడాడు ఆయన. కాబట్టి ఈసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుందామని కూడా మాట్లాడాడు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ మీద ఒక హోప్ ఉంది అందరికీ, అది డెఫినెట్గా వర్కౌట్ అయ్యేటువంటి కంటెంట్ అని కూడా అంటున్నారు. అది అక్కడే ఉంటుంది అనేది ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు ఈయన. ఈ బయట బ్యానర్లో నాని సినిమా చేయటం వెనకాల రకరకాల రీజన్స్ ఉండొచ్చు, అంతే తప్ప అది ఆధారం చేసుకుని వెంటనే కథనాలు ప్రసారం చేయటం అనేది దుర్మార్గం. మా మధ్య రిలేషన్స్ చెడగొట్టే ప్రయత్నం చేయకండి అని ప్రాధాయపడ్డాడు ఒక రకంగా. అది ఒక గొడవ. రెండో వైపు ఇది కబ్జా సినిమాకి యాజ్ ఇట్ ఈజ్ కాపీ అని చంద్రు చేస్తున్నటువంటి గొడవ. ఈ రెండు గొడవలు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ నడుస్తున్నటువంటి చర్చ. ఓటీటీలో కూడా అది బాగానే సర్క్యులేట్ అవుతోంది, సినిమా మూమెంట్ బాగానే ఉంది, బాగుంది. అయితే ఈ డిస్కసివ్ పాయింట్గా మారటం వలన చాలామంది అటెన్షన్ పే చేసి చూస్తున్నారు ఇప్పుడు సినిమాలో అసలు ఏముంది అని. ఒక కంపారిజన్ కూడా స్టడీ చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ కబ్జా కూడా ఉంది అవైలబుల్గానే. గతంలో పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారు, లేకపోతే ఇంకో సినిమా కాపీ కొట్టారు అనేది అవతల సినిమా దొరకటం కష్టంగా ఉండేది పాత రోజుల్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరన్నా ఒక మాట చెప్పిన మరుక్షణం ఈ సినిమా బలానా సినిమాలా ఉంది అనగానే ఇమ్మీడియట్గా ఒరిజినల్ కంటెంట్ అవైలబుల్గానే ఉంటుంది, తీసి చదువుతున్నారు, చూసి దాని మీద మాట్లాడుతున్నారు. కాబట్టి బహుశా ఒక 4-5 రోజుల్లో ఇప్పుడు చంద్రు చేసినటువంటి కామెంట్స్ మీద ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ రావడం మొదలవుతుంది అనుకుంటున్నాను నేను. ఆ దాడి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం.